అలాగే మన ఎల్వి సూర్యనారాయణ గారికి రామదాస్ సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఏఐటీసీ నాయకులు అందరికీ ఈరోజు మన గౌరవ చైర్మన్ మరి కొత్తగా డైరెక్టర్ గా సెలెక్ట్ అయిన శ్రీ ఎల్వి సూర్యనారాయణ గారికి, అదేవిధంగా కొత్తగా డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిన శ్రీ వెంకటేశ్వర సార్ గారికి ధన్యవాదములు, శుభాకాంక్షలు. మరి ఈ సందర్భంగా మరి బలరాం సార్ ఆదేశాల ప్రకారము వారు మరి అనుకున్న లక్ష్యాలను ఛేదించాలని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మరి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ అడిగి దారి ఉంటారు గడ్డ పోతున్నప్పుడు వస్తారు మరి మీరు అడిగిన స్థలానికి అడుగుతారు మీకు ఆడ మీటింగ్ గుర్తింపు సంఘం రాజమౌళి గారు అండ్ ఇది ప్రొడక్షన్ ఎల్వి సూర్యనారాయణ గారికి, అదేవిధంగా కొత్తగా డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిన శ్రీ వెంకటేశ్వర సార్ గారికి ధన్యవాదములు, శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. మరి ఈ సందర్భంగా మరి మన కొత్తగా డైరెక్టర్స్ వచ్చి మన కంపెనీ అభివృద్ధికి పాటుపడతారని, అదేవిధంగా కార్మికుల యొక్క సమస్యలను తీర్చడానికి మన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సార్ ఆదేశాల ప్రకారము వారు మరి అనుకున్న లక్ష్యాలను ఛేదించాలని, వారికి అంత శుభం కలగాలని నేను కోరుకుంటున్నాను. మరి మందమరి ఏరియా టార్గెట్ 34.6 lakh tons. ఇప్పటి వరకు మనము దాదాపు 23.3 లక్షల టన్నులు సాధించాము. ఇది సుమారు 76% సమానము. రాబోయే కాలంలో మరి 100% సాధిస్తామని, అదేవిధంగా ఆర్కే వచ్చి 125% సాధించి ముందంజలో ఉంది. మరి కేకే5 ఇంక్లైన్ కూడా 102% సాధించి ముందంజలో ఉంది. కేకే5 ఉద్యోగులందరికీ నేను ధన్యవాదాలు చేస్తూ మరి ఇప్పుడు కార్మికులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మరి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ వెంకటేశ్వర సార్ని క్లుప్తంగా మాట్లాడాల్సిందే. కంపెనీకి మనకు రక్షణ ఉండాలి, దాంతోపాటు ఉత్పత్తి ఉండాలి. దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఇటు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఎన్టీపీసీకి మనము బొగ్గు సరఫరా చేస్తున్నాము ఇప్పుడు దాకా. అలాగే మనము అందరూ దాదాపుగా ఈ మైన్ చూస్తాం మనం ఊర్లోనే దాదాపు ఇంటి పక్కనే ఉన్నట్టు అనేక లక్షల మందికి సింగరేణి తల్లి ఉపాధి కల్పిస్తుంది. ఈ సింగరేణి మరింత డెవలప్ కావాలంటే ఇంకా కొత్త మైన్స్ కావాలా. ఇప్పుడు ఈ మైన్ లైఫ్ మనం 4 ఏళ్ళు ఉంది, దాదాపు 40-50 ఏళ్ళ వరకు స్టార్ట్ అయింది. ఎప్పుడు 1962 38 63 ఏళ్ళు 63 ఏళ్ళు అనేక లక్షల మంది ఉపాధి పొంది ఉన్నారు. ఇలాంటి మైన్ క్లోజ్ అవుతుంది, మనకి కొత్త మైన్లు రావడం కూడా చాలా ఆవశ్యకత ఉంది. ఈ 4 ఏళ్ళు అయినాక మళ్ళీ మనం ఓపెన్ కాస్ట్కి వెళ్ళాలి. ఏంటంటే మారుమూల ప్రాంతాల వారికి, సింగరేణిలో నమ్ముకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇలాగే కంటిన్యూ కావాలంటే మనకు ప్రొడక్షన్ పెరగాలి, రక్షణ పాటించాలి, నాణ్యత పాటించాలి, వెల్ఫేర్ ఇంకా కావాలి. దాంతోపాటు మనం పని చేయాలి. ఇప్పుడు ఏంటంటే పని చేయడం చాలామంది మర్చిపోయిండు. ఒకప్పుడు ఎంతో కష్టంతో, మీకంటే పాత జనరేషన్ వాళ్ళు ఇప్పుడు కూడా 50 నుంచి 60 ఏళ్ళు ఉన్నోళ్ళు చాలా బాగా కష్టపడుతున్నారు. వాళ్ళు అండర్గ్రౌండ్, చాలామంది అండర్గ్రౌండ్ ఉన్నారు, అండర్గ్రౌండ్ పని చేస్తున్నారు. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం మన ఉద్యోగం ఎక్కిన రోజు 2 రోజులు తిరుగుతుంటారు, ఏది నాకు సర్ప్రైజ్ కావాలని. సో కొత్త బ్యాచెస్ 6 కొత్త వాళ్ళు, కొత్త పిల్లలు అందరూ మనోళ్ళే. మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి, మనం ఏమి కాంట్రిబ్యూషన్ చేస్తున్నా, ఈ సింగరేణికి నేను ఏం చేస్తున్నా.
నేను ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగలుగుతున్నా, లేకుండా నేను ఎంత రక్షణతో ఉంటున్నా, నేను ఎంత క్వాలిటీ వర్క్ చేస్తున్నది అంత ప్రశ్నించుకోవాలి. మినిమం మనకి 8 అవర్స్ 8 గంటల కంటే ఒక్క నిమిషం కూడా ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు. అది కనుక ఉంటే మీకు ఎట్లా వచ్చే ఓటీ వస్తుంది, అండ్ సండేస్లో పని చేస్తే ప్లే డేలో వస్తుంది, అండ్ పిహెచ్డి మీకు నేషనల్ హాలిడేస్ మిగతా హాలిడేస్లో వస్తూనే ఉంటాయి. సో ఎక్కువ ధ్యాస మనకి ఓటీ పిహెచ్డి పైన చాలా మంది ఉంటుంది. ఆ బాయిలో ఎంత బొగ్గు ఉంచిందనేది మనం పట్టించుకోము. సో కొంచెం మన తీరు మారాలి. ఈ రోజు కనుక మనం మీ మైండ్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 7,889 రూపాయలు, అదే మనం అమ్మేది 3,916 రూపాయలు, మనకి 4,000 రూపాయల టన్నులు ఎవరు అమ్ముతారు చెప్పండి? దీన్ని ఎవరు బాధ్యత తీసుకుంటారు? మరి 8,000 టన్ను బొగ్గు అమ్మడానికి బయట మనకు పక్కనే మన నాగ్పూర్లో 2,500 దొరుకుతుంది. 2,500 ఆడ వదిలిపెట్టి 8,000 దగ్గర కొంటారా? కొనరు. సో మన ప్రొడక్టివిటీ పెరగాలి, అండ్ ప్రొడక్షన్ పెరగాలి, కొత్త గనులు రావాలి, అందరూ అంకిత భావంతో పనిచేయాలి, అందరు అంకిత భావం చేయాలి. ఫ్రీ మాస్టర్లు చెలవు, ఏ యూనియన్ అయినా సరే ఇప్పుడు తప్ప అందరూ మేనేజ్మెంట్కి సహకరించే వాళ్ళే. అంతకుముందు అటు ఇటు ఉండేటోరు, దానికి మనం పకడ్బందీగా ఒక సర్క్యులర్ ఇష్యూ చేశాము. సో ఎవరు అట్లా నడుచుకున్నా మాకు ఇమ్మీడియట్గా మేనేజ్మెంట్ తెలియజేస్తే డెఫినెట్లీ ఇప్పుడైతే అంతకుముందు ఏమైనా ఫ్రీ మాస్టర్లు పని చేసినట్టే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ పని చేయాలా, వాళ్ళకి చాలా బాధ్యతలు పెడుతున్నాము. నెక్స్ట్ స్ట్రక్చరల్ మీటింగ్ పెట్టుకున్నాము, జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ అన్ని యూనియన్లు పెట్టుకొని మరింత వాళ్ళ గురించి వివరిస్తాము. ఇదేంటి మనం ఎంత ప్రొడక్షన్ చేస్తున్నాము, మీరు ఎంత కష్టపడుతున్నాము. ఒకప్పుడు ఏది ఆ పార గుణపుత్రుడు బొగ్గు తొవ్వి తట్ట తీసుకొని మనం కష్టపడేవాళ్ళు. ఇలాంటి ఆ పరిస్థితి లేదు. అన్ని మైండ్లలో మనకి మ్యాన్ రెడీ సిస్టము, చైర్ క్లాస్ సిస్టము ఇవన్నీ వచ్చి ఉన్నాయి. దాంతోపాటు వెల్ఫేర్ విషయంలో మీకు అందరికీ తెలిసిందే, వెల్ఫేర్ విషయంలో మనం ఏ విషయంలో కూడా మనం వెనక ఆడట్లేదు. ఇప్పుడు మనం రామగుండంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నదాన్ని, అలాగే శ్రీరాంపూర్లో మనకు డిఏవి అనే స్కూల్ను అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. మరింతగా ఇంకా తర్వాత కొత్త క్వార్టర్లు అంతకుముందు చిన్న క్వార్టర్లు కార్మికులు అవి కూడా ఇప్పుడు పెద్ద క్వార్టర్లు 1,000 క్వార్టర్లు కూడా మనం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇవన్నీ